చాలా మంది వచ్చే వాళ్ళంతా కూడా నిరుపేద కుటుంబాలు ఎక్కువ మంది. నిన్న ఇద్దరు ముస్లిం మహిళలు వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు ఒక గంట సేపు ఆఫీసులో నుంచి వెళ్ళలేదు. సార్, మేము 5గురం పిల్లలం, మా తాత తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ల్యాండ్ ఇది, మాకు ఇది తప్పించి మాకు ఆధారం ఏమీ లేదు, న్యాయం చేయండి అని చెప్పి గంట సేపు ఉన్నారు వాళ్ళిద్దరు. అంటే మీరైనా నేనైనా డాక్టర్గా, నేను ఒకప్పుడు డాక్టర్గా ఉన్నా, పేషెంట్లు రోజు 30 మందిని చూస్తాం మనం. నేను ఒక సంవత్సరం చూసిన తర్వాత అది అలవాటు అయిపోతుంది. ఒకళ్ళు వస్తున్నారు, నెక్స్ట్ వస్తున్నారు. కాకపోతే ఎప్పుడు కూడా వచ్చే వ్యక్తి మనకు ఒక పేషెంట్ అయినా, మీకు కస్టమర్ అయినా, వాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళకు ఒక జీవితం. అది వాళ్ళు వచ్చే సమస్య. వచ్చినప్పుడు 1-2 సార్లు రావటం, పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చోవటం, ఆఫీసుల ముందు పనులు అవ్వకుండా వెళ్ళటం, ఇవన్నీ అనేది ఎవరికి కూడా మంచిది కాదు. జాబ్ సాటిస్ఫాక్షన్ మీకు కూడా చాలా ఇంపార్టెంట్. జాబ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు జీవితమే మారిపోతుంది. అదేవిధంగా ముఖ్యంగా గవర్నమెంట్కి ఏది చేసినా మీ వల్లే, మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా కూడా గవర్నమెంట్కి మీ వల్లే వస్తుంది. ఇప్పుడు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంతవరకు చూస్తారు, కొంతవరకే చేయగలం మేమైనా కూడా.